Hello Andarki, welcome back to our channel Look Out with Hanshi. It's Tuesday evening around 4:30ish 5 అవుతుంది టైమ్. So I'm going to reset the living room and also the bedrooms anamata and also the dining area. Post this ఒక నెక్స్ట్ 1.5 month వరకు నేను డీప్ క్లీనింగ్ ఇంటిని అస్సలు చేయను, టు బి వెరీ ఫ్రాంక్, బికాస్ సమ్మర్స్ ఆర్ రియలీ హిట్టింగ్ బ్యాడ్ అనమాట. సో ఇంట్లో నార్మల్గా రెగ్యులర్ వంట చేసి రెగ్యులర్ పనులు చేయడానికే ఎనర్జీ అంతా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా డీప్ క్లీనింగ్ అంటే నో ఛాన్స్. ఈ మే అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. సో సిన్స్ ఐ హ్యావ్ గాట్ సమ్ టైమ్ అండ్ ఆల్సో ఇది 2 months ప్లస్ అయిపోయింది కాబట్టి ఈ థ్రోస్ పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేసి ఐ డిసైడెడ్ టు డూ ఇట్ అనమాట. టీవీ క్యాబినెట్ కూడా డస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది నేను రెగ్యులర్గా చేసేదే, లైక్ వీక్లీ వన్స్ అలా దీన్ని ఎప్పుడు డస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు మేక్ లిటిల్ చేంజెస్ ఇన్ ద లివింగ్ రూమ్ అనమాట. అంటే ప్లాంట్స్ని కొంచెం అటు ఇటు మూవ్ చేసి, అంటే ఐ డోంట్, ఎందుకో నాకు తెలీదు, నాకు నచ్చదు ఒకటే థింగ్ పదే చూస్తూ ఉండడం ఒకటేలాగా. కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటే కొత్తగా ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ ద డ్రై సీజన్ ఆర్ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో నా దగ్గర ఫ్రమ్ లాస్ట్ 2 months or 3 months ఆల్మోస్ట్ 4 to 5 ప్లాంట్స్ చచ్చిపోయినాయి అనమాట, విచ్ వాజ్ రియలీ హార్డ్ టు మేనేజ్ ప్లాంట్స్, స్పెషల్లీ ఇండోర్స్ దీస్ డేస్. అండ్ ఆల్సో స్వీపింగ్ అండ్ మాపింగ్ ద ఫ్లోర్ అనమాట. ఇక్కడ కార్పెట్ యాడ్ చేద్దామని చెప్పి ఇనిషియల్లీ నాకు కార్పెట్ నేను తీసేసాను, బికాస్ సాటర్డే సండే వస్తే ఇక్కడ మ్యాట్స్ వేసుకుని మేము టీవీ బాగా చూసేవాళ్ళం అనమాట. ఈ రోజుల్లో వీకెండ్ కూడా చాలా బిజీగా అయిపోతుంది నాకు ఏ ఎడిటింగ్ వర్క్ ఉండడము ఆర్ ఎల్స్ మోహన్కి లైక్ ఆఫీస్ వర్క్ ఆర్ ఎనీ అదర్ సైట్ వర్క్స్ ఉండడము అట్లా ఇంట్లో ఉండట్లేదు అనమాట. సో ఐ డిసైడెడ్ టు మేక్ ద ప్లేస్ లుక్ బిటిల్ బెటర్ విత్ ద కార్పెట్.
All done with the living room. It looks little fresh and new. And the biggest task of the day is changing the water in this bamboo plant అనమాట. ఓకే, దీని గురించి నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎక్కడ తీసుకున్నారు, కేర్ టిప్స్ ఏంటి అని చెప్పి. యాక్చువల్గా నేను ఇది లోకల్ నర్సరీలోనే తీసుకున్నానండి. నేను తీసుకున్నప్పుడు ఇంత పొడుగు లేదు, చిన్నగానే ఉండింది. నేను తీసుకుని ఆల్మోస్ట్ 8 to 9 months అలా అవుతుంది. మా ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం హైట్ పెరిగిందనమాట. ఒక్కొక్క స్టెమ్ నాకు ఐ థింక్ 400 or 500 మధ్యలో పడింది. నేను అలా 5 stems తీసుకున్నాను. అండ్ కేర్ టిప్స్ వచ్చేసి ఏమీ లేదు, ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి. అండ్ వాటర్ 15 daysకి ఒకసారి ఖచ్చితంగా వాజ్లోది చేంజ్ చేయాలన్నమాట. ఇది వాటర్లోనే బాగా పెరుగుతుంది. All done with the dining area as well. A quick tour. అండ్ దెన్ మూవింగ్ ఆన్ టు ద లిక్షితాస్ రూమ్ అనమాట. ఈ రూమ్ని ఎప్పుడు ఎవ్రీ డే క్లీన్ చేస్తాము బిఫోర్ గోయింగ్ టు ద బెడ్. బట్ బెడ్షీట్స్ వచ్చేసి ఈ మధ్యన 2 daysకి 3 daysకి ఒకసారి చేంజ్ చేయాల్సి వస్తుంది. బికాస్ షీ ఈస్ బీయింగ్ ఎట్ హోమ్ అండ్ బీయింగ్ వెరీ వెరీ నాటీ, ప్లేయింగ్ ఓన్లీ ఆన్ ద బెడ్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద మాస్టర్ బెడ్రూమ్. యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే ఆర్ సండే బెడ్షీట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాము 2 bedrooms-లో. బట్ దిస్ సాటర్డే అండ్ సండే వీ వర్ లైక్ నాట్ రియలీ డూయింగ్ ఎనీథింగ్ అండ్ వీ వెంట్ అవుట్ అనమాట. ఇంట్లో లేము, సో we didn't really get time to change the sheets.
Yes, all done with the master bedroom as well. Moving on to the next room is bathroom. So that would be the last task of the day anmata. So నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఐ రియలీ టుక్ ఎ గుడ్ షవర్ అండ్ ఐఎమ్ గెటింగ్ రెడీ టు మై నీస్ బర్త్డే అనమాట. ఈరోజు మా అన్నయ్య పెద్ద కూతురు బర్త్డే. సో వీఆర్ గోయింగ్ అవుట్ టు సెలబ్రేట్ హర్ బర్త్డే. నేను రెడీ అయ్యి లిక్షితాని రెడీ చేసేలోపు మోహన్ స్టార్టెడ్ ప్యాకింగ్ ద గిఫ్ట్ దట్ వీ బ్రాట్ ఫర్ హర్. షీ టర్న్ 9 years దిస్ ఇయర్ అనమాట. దానికి కూడా నాలాగా ఫోటోలు దిగడం అది చాలా ఇష్టం. ఐ థాట్ ఆఫ్ గివింగ్ హర్ దిస్ ఇంటెక్స్ కెమెరా అనమాట. ఇది ఇన్స్టెంట్గా పిక్చర్స్ అలా తీసుకొని ఫ్రేమ్లో ఆల్బమ్లో ఆరెల్స్ మనం ఒక మెమరీ వాల్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చు. కార్లో ఎందుకు వెండి కద్దాలు బండి మీద వెళ్తున్నావా నువ్వు? స్టైలే వెళ్ళిచ్చిగా. ఆఫ్టర్ స్ట్రగ్లింగ్ అండ్ ఆర్ ఇన్ ద ట్రాఫిక్ మేము ఫైనల్గా డెస్టినేషన్కి రీచ్ అయ్యామన్నమాట. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ లావ్యా రోడ్. నేను అత్తమ్మ బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేశాను, బట్ అది గచ్చిబౌలి బ్రాంచ్, ఇది సైనిక్ పూరిలో అనమాట. సో మా అన్న వాళ్ళకి ఇది చాలా దగ్గర అవుతుంది. దిస్ ప్లేస్ ఇస్ సో హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ గచ్చిబౌలి, బట్ సైనిక్ పూరి ఇట్ వాజ్ ఓకే మేబీ బికాస్ ఆఫ్ ద వీక్ డేస్ ఐ గెస్. సో అది లాస్ట్ టైం నా వీడియోస్ చూసి లైక్ అమ్మమ్మ బర్త్డే సెలబ్రేట్ చేశారు కదా, అది చాలా బాగుంది, ఐ వాంట్ టు గో దేర్ అని అడిగింది అనమాట. సో దిస్ టైమ్ వి decided to, I mean her mom and myself decided to, surprise her. Happy birthday to you, happy birthday to you. You like it? Yeah, I like it so much. Happy birthday. Adios, Mali, happy birthday. చాలా కష్టంగా ఉంటుంది మామ ప్యాక్ చేసినవి. I'll try. మొత్తం చూడు. Wow, I like it. అమ్మని అమ్మ ఇదా కెమెరా. Yeah, I like it. Thanks, Atta. Welcome, baby. My elder one was so happy and surprised అనమాట. మేము ఇచ్చిన సర్ప్రైజ్తో గిఫ్ట్స్తో. లుక్ ఎట్ మై లిటిల్ వన్, షీ సో అప్సెట్ దానికి ఏమి గిఫ్ట్ రాలేదు అని చెప్పి. కన్విన్సింగ్ హర్ నౌ. ఉన్నావా నాలుగున్నావా? ఎక్కడున్నావు? మన ఇద్దరం సేమ్ కలరా?
నువ్వు బయట నేను బయట. We tried the camera. It was really good అనమాట ఫర్ కిడ్స్ స్పెషల్లీ వాళ్ళు ఇన్స్టెంట్గా ఫోటో తీసుకుని ఒక గుర్తులాగా పెట్టుకోవడానికి మెమరీ వాల్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. 1, 2, 3. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మేక్ ఎ విష్ అండ్ ఊదు. హ్యాపీ బర్త్డే టు యూ. Cake for my Anu. Happy birthday. Happy birthday to you, Anala. హ్యాపీ బర్త్డే టు యూ అనాలంట. And this was a very lovely and pretty evening anamata with my 3 pretty little roses. So this is how we spent the evening, and ee video intatto samaptam. See you all in the next video really very soon. Thanks for watching till the end. And by the way, meelo chaala mandi na videos ki comment chestu unnaru, and I'm so sorry reply ivvalekpothunanu because of the time. I'm really running out of the time. Day asalu etla ayipotundo kuda teliyatledu anamata. I'm managing so many things. Time dorikinappudu kachithanga I'll definitely reply all the comments. Thanks for watching. Bye.